ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వ్యాపారవేత్త సందీప్ వేర్క్ను అరెస్ట్ చేశారు. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో 12 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. నటిగా చెప్పుకుంటున్న ఆమె సుమారు 40 కోట్ల మనీ లాండరింగ్కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇక ఐపీసీలోని 406, 420 సెక్షన్ల కింద మోహిలి పోలీస్ స్టేషన్లో సందీపాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వివిధ ప్రదేశాల్లో బుధవారం తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ, ముంబై నగరాల్లోనూ సోదాలు జరిగాయి. మనీ లాండరింగ్ చట్టం కింద తనిఖీలు చేపట్టారు. అక్రమ రీతిలో సందీప వెర్క్ స్థిరాస్తులను సేకరించినట్లు ఈడీ ఆరోపించింది. ఇక iBooker.com వెబ్సైట్కు ఓనర్ అని ఆమె చెప్పుకుంటోంది. FDA ఆమోదం పొందిన బ్యూటీ ఉత్పత్తులు అమ్ముతున్నట్లు ఆమె పేర్కొంది. అయితే అలాంటి ఉత్పత్తులు ఏమీ లేవని దర్యాప్తుదారులు గుర్తించారు. వెబ్సైట్కు యూజర్ రిజిస్ట్రేషన్ ఫీచర్లు లేవు. పేమెంట్ గేట్వే విఫలమవుతోంది. సోషల్ మీడియాలో కూడా సైట్కు ఆనవాళ్లు లేవు. ఆ సైట్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా యాక్టివ్గా లేదు. ప్రస్తుతం మనుగడలో లేని రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ సంస్థ మాజీ డైరెక్టర్ అంగరాయ్ నటరాజన్ సేతురామన్తో ఆమెకు లింకులు ఉన్నట్లు గుర్తించారు.